ఈనాటి విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్లోకి వెళ్తున్నాం. అదేంటంటే ఆ, నరేష్ ఐటీ వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్ ఆధారంగా AWS విత్ AI 2027 కంప్లీట్ బిగినర్ రోడ్ మ్యాప్ని మనం డీకోడ్ చేయబోతున్నాం. ఇది చాలా మంచి టాపిక్. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో కేవలం క్లౌడ్ నేర్చుకుని లేదా కేవలం ఏఐ నేర్చుకుని ఇండస్ట్రీలో నెట్టుకు రావడం చాలా కష్టమైపోయింది కదా. ఖచ్చితంగా. సో ఈ రెండింటి కలయికతో ఒక బలమైన కెరీర్ ఫౌండేషన్ ఎలా వేసుకోవాలి, అసలు ఈ సిస్టమ్ ఎండ్ టు ఎండ్ ఎలా పనిచేస్తుంది అనేది ఈ సోర్స్ ద్వారా మనం డీటెయిల్డ్గా అర్థం చేసుకోవచ్చు. రైట్. అసలు ముందుగా ఈ క్లౌడ్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి మధ్య ఉన్న కనెక్షన్ ఏంటో చూద్దాం. బేసిక్గా నాకేమనిపిస్తుందంటే AWS అనేది ఒక బలమైన ఇల్లు కట్టడం లాంటిది అనుకుందాం. అంటే ఆ ఇంట్లో కంప్యూటింగ్ పవర్ కోసం ఈజీ టు వాడతాం. అలాగే ఫైల్స్ దాచుకోవడానికి S3 లాంటి స్టోరేజ్ సర్వీసులుంటాయి. ఇవి ఆ ఇంటికి పిల్లర్స్. మరి దానికి ఏఐని కలపడమంటే అంటే దాన్ని ఒక స్మార్ట్ హోమ్గా మార్చడం. ఎగ్జాక్ట్లీ. ఆ ఇంటిని ఒక స్మార్ట్ హోమ్గా మార్చడం లాంటిది అంటారా? స్మార్ట్ హోమ్ ఎనాలజీ చాలా బాగుంది. యాక్చువల్లీ ఇక్కడ చిన్న కరెక్షన్. స్మార్ట్ హోమ్లో మీరే వెళ్ళి స్విచ్ వేస్తే లైట్లు ఆన్ అవడం కాదు. ఓకే. అసలు ఆ వాతావరణాన్ని బట్టి లేదా మీ మూడ్ని బట్టి ఏ కలర్ లైట్ వేయాలో, టెంపరేచర్ ఎంతుంచాలో సొంతంగా డిసైడ్ చేసే బ్రెయిన్ లాంటిది ఏఐ. ఓహో వావ్. అవును. అయితే ఇక్కడ చాలామంది చేసే తప్పేంటంటే డైరెక్ట్గా వెళ్ళి ఏఐ కోర్సులు నేర్చుకుంటారు. ఇప్పుడు అందరూ అదే చేస్తున్నారు కదా. కరెక్ట్. కానీ నరేష్ ఐటీ రోడ్ మ్యాప్లో గమనిస్తే ముందు బేసిక్ నెట్వర్కింగ్, లైనెక్స్ ఇంకా పైథాన్తో పునాది ప్రారంభించాలి అని చెప్పారు. ఒక్క నిమిషం, లైనెక్స్ ఎందుకు? ఏఐకి లైనెక్స్కి అసలు సంబంధమేంటి? మంచి ప్రశ్న. బేసిక్గా ఏఐ మోడల్స్ గాలిలో పనిచేయవు కదా. అవును. అవి ఇంటర్నెట్లోని భారీ సర్వర్లలో రన్ అవుతాయి. ఆ సర్వర్లను కాన్ఫిగర్ చేసి మేనేజ్ చేయడానికి లైనెక్స్ వాడతారు. అలాగే ఆ మోడల్స్ ఒకదానితో ఒకటి మాట్లాడుకోవడానికి నెట్వర్కింగ్ అనేది పునాది లాంటిది. ఓ రైట్. సో ఈ బేసిక్స్ లేకుండా ఏఐ అప్లికేషన్ బిల్డ్ చేయడం, దాన్ని రన్ చేయడం దాదాపు అసాధ్యం. ఇది చాలా వ్యాలిడ్ పాయింట్. అయితే సరే, పునాది వేసుకున్నాక AWSలోకి వెళ్తే అక్కడ వందలాది సర్వీసులుంటాయి. అదంతా చూస్తే ఏ బిగినర్కైనా కొంచెం భయం వేస్తుంది కదా. అవునవును, చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఇక్కడే నాకు పెద్ద డౌట్ వస్తోంది. కొత్తగా నేర్చుకునేవారు ఈ అమెజాన్ బెడ్రాక్ మరియు సేజ్మేకర్ ఏఐ మధ్య చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఫౌండేషన్ మోడల్స్ వాడటానికి బెడ్రాక్ సరిపోతుందా, లేక సేజ్మేకర్ తప్పనిసరిగా నేర్చుకోవాలా? నాకైతే బెడ్రాక్ వాడితే రెడీమేడ్ మోడల్స్ అన్నీ వచ్చేస్తాయి కదా అనిపిస్తుంది. చాలా మందికి వచ్చే కామన్ డౌట్ ఇది. బెడ్రాక్ అనేది ఏంటంటే మనం బ్యాక్గ్రౌండ్లో సర్వర్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్ చేసే తలనొప్పి లేకుండా అమెజాన్ వాళ్ళిచ్చే రెడీమేడ్ ఫౌండేషన్ మోడల్స్ని డైరెక్ట్గా వాడుకోవడానికి పనికొస్తుంది. ఓకే. అంటే జనరేటివ్ ఏఐ అప్లికేషన్స్ని చాలా త్వరగా, తక్కువ కోడింగ్తో బిల్డ్ చేయడానికి ఇది బెస్ట్ ఆప్షన్ అన్నమాట. రైట్. కానీ మీ దగ్గర ఒక స్పెసిఫిక్ కంపెనీ డేటా ఉందనుకుందాం, లైక్ హెల్త్ కేర్ లేదా ఫైనాన్స్కి సంబంధించిన కాంప్లెక్స్ డేటా. ఓకే, కాన్ఫిడెన్షియల్ డేటా. దానికి తగ్గట్టుగా ఒక మోడల్ని స్క్రాచ్ నుంచి ట్రైన్ చేయాలి, లేదా ప్రతి లేయర్ని కస్టమైజ్ చేయాలి అనుకుంటే అప్పుడు సేజ్మేకర్ ఏఐ తప్పనిసరి. ఓహో, అంటే బేసిక్స్ నేర్చుకోవడానికి స్టార్ట్ చేయడానికి బెడ్రాక్ బెస్ట్ అంటారు. ఎగ్జాక్ట్లీ. బిగినర్స్ ముందు బెడ్రాక్తో మొదలుపెట్టి ఆ తర్వాత అడ్వాన్స్డ్ కస్టమైజేషన్ కోసం సేజ్మేకర్కి వెళ్లడం సరైన పద్ధతి. అర్థమైంది. అయితే ఇందాక మీరు కంపెనీ స్పెసిఫిక్ డేటా అన్నారు కదా. ఇక్కడే నాకో డౌట్. బెడ్రాక్తో రెడీమేడ్ పబ్లిక్ మోడల్స్ వాడటం బాగానే ఉంది, కానీ ఆ మోడల్స్కి ఒక కంపెనీ ఇంటర్నల్ HR పాలసీలు ఎలా తెలుస్తాయి? కరెక్ట్. ఇక్కడే ఈ RAG అంటే రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్ అనే కాన్సెప్ట్ వస్తుందనుకుంటా. అవును, కరెక్ట్గా పట్టుకున్నారు. నాకైతే ఇది ఎలా అనిపిస్తుందంటే, ఒక స్టూడెంట్ ఎగ్జామ్ హాల్లో తన ప్రైవేట్ నోట్స్ చూసి ఆ ఓపెన్ బుక్ ఎగ్జామ్ రాయడం లాంటిది అనిపిస్తోంది. జనరల్ నాలెడ్జ్ కాకుండా తన నోట్స్లో వెతికి ఖచ్చితమైన ఆన్సర్స్ ఇస్తాడు కదా. వావ్, ఆ ఓపెన్ బుక్ ఎగ్జాంపుల్ సూపర్గా సెట్ అవుతుంది. ఆ ప్రైవేట్ నోట్స్నే మన కంపెనీ డాక్యుమెంట్స్ అన్నమాట. RAG సిస్టమ్ మన డేటాని వెతికి అదే రిట్రీవ్ చేసి ఏఐకిస్తుంది. అప్పుడు ఏఐ ఖచ్చితమైన ఆన్సర్ జనరేట్ చేస్తుంది. ఓహో, రిట్రీవ్ చేసి జనరేట్ చేస్తుంది.
అందుకే ఆ పేరొచ్చింది. టెక్నాలజీ అక్కడితో ఆగిపోలేదు కదా. 2027 నాటికి కేవలం ఆన్సర్స్ ఇచ్చే బేసిక్ చాట్బాట్స్ కాకుండా ఏఐ ఏజెంట్స్ కీ రోల్ ప్లే చేయబోతున్నాయి. ఏఐ ఏజెంట్స్ అంటే స్టూడెంట్ స్వయంగా లైబ్రరీకి వెళ్ళి కావలసిన బుక్స్ వెతుక్కోవడం లాంటిదా? అంతకంటే ఎక్కువే అని చెప్పాలి. ఆ స్టూడెంట్ లైబ్రరీకి వెళ్లడమే కాదు, అక్కడ లైబ్రరియన్ని అడిగి మరీ డేటా తీసుకుంటాడు, ప్రాసెస్ చేస్తాడు. ఓకే. ఇక్కడ లైబ్రరియన్ అంటే ఏపీఐ అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అన్నమాట. ఏజెంట్స్ కేవలం డేటాని చదవడం మాత్రమే కాదు, టూల్స్ వాడుతాయి, ఏపీఐలని కాల్ చేసి స్వయంగా యాక్షన్స్ తీసుకుంటాయి. అంటే నిజంగా పనులు చేస్తాయా? అవును. ఉదాహరణకు ఒక ఈమెయిల్ చదివి దానికి రిప్లై డ్రాఫ్ట్ చేసి మీ క్యాలెండర్లో ఒక మీటింగ్ షెడ్యూల్ చేయడం లాంటివి వాటికవే ప్లాన్ చేసుకుని చేస్తాయి. వావ్, దట్స్ క్రేజీ. యా, అందుకే నరేష్ ఐటీ వాళ్ళ సాఫ్ట్వేర్ ట్రైనింగ్లో కేవలం థియరీ చెప్పి వదిలేకుండా ఇట్లాంటి రియల్ వరల్డ్ అప్లికేషన్స్ మీద ఫోకస్ చేశారు. అంటే కంపెనీ డాక్యుమెంట్స్తో పనిచేసే ర్యాగ్ చాట్ బాట్స్, టూల్స్ వాడే ఏఐ ఏజెంట్స్ ఎలా బిల్డ్ చేయాలో ప్రాక్టికల్గా నేర్పిస్తున్నారు. అది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. అంతేకాదు, ఒక అప్లికేషన్ని స్మూత్గా రన్ చేయడానికి డెవాప్స్, దాన్ని హ్యాకర్స్ నుంచి కాపాడటానికి సెక్యూరిటీ మీద కూడా చాలా స్ట్రాంగ్ ఫోకస్ పెట్టారు. సో ఫైనల్గా ఇదంతా చూశాక నాకు అర్థమైందేంటంటే ఈ 100కు పైగా ఉన్న ఏడబ్ల్యూఎస్ సర్వీసుల పేర్లు గుడ్డిగా బట్టి పట్టాల్సిన అవసరం అస్సలు లేదు. అస్సలు లేదు. బేసిక్ లైనెక్స్, నెట్వర్కింగ్, పైథాన్ లాంటివి స్ట్రాంగ్గా నేర్చుకుని బెడ్రాక్ లాంటి టూల్స్తో రియల్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయడంపైనే మన ఫోకస్ ఉండాలి. అవును. అండ్ ముఖ్యంగా సెక్యూరిటీని ఎప్పుడూ ఆప్షనల్గా చూడకూడదు. అవి డెవలప్మెంట్లో ఒక భాగం అవ్వాలి. యా, ఖచ్చితంగా. ఈ డిస్కషన్తో చాలా విషయాలపై భలే క్లారిటీ వచ్చింది. అయితే ఇవన్నీ విన్నాక మన వినేవారి కోసం నాకు చిన్న ఆలోచన వదిలేస్తున్నాను. చెప్పండి. ఇప్పుడు ఈ ఏఐ ఏజెంట్స్ టూల్స్ వాడుతూ సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి కదా, భవిష్యత్తులో ఇవి మరింత అడ్వాన్స్ అయ్యి అప్లికేషన్కి ఎంత ట్రాఫిక్ వస్తుందో ముందే గమనించి తమకు తాముగా ఏడబ్ల్యూఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డిజైన్ చేసి మేనేజ్ చేసుకోగలిగితే చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇది. అప్పుడు ఒక క్లౌడ్ ఇంజనీర్ లేదా డెవలపర్ పాత్ర ఎలా మారబోతోంది, అంటే వాళ్ళ జాబ్ రోల్స్ ఏంటి, దీనిపై మీరు ఆలోచించండి. సరికొత్త అంశంతో మళ్ళీ కలుద్దాం.